పోగులు పెడతారా? గుండెలరా నీకు? ఎలా కనపడితే నరికేస్తా. అమ్మా మళ్ళీ ఏ రావయ్యా, వయసుకొచ్చిన పిల్లని 4 గోళ్ల మధ్యన పెట్టి కాపాడటమే కట్టం. అట్టాటిది ఫ్లాట్ బాంబు మీద దాన్ని ఎన్ని రోజులు కాపాడతావయ్యా? దాన్ని ఒక 5 చేతిలో పెడితే అది సంతోషంగా ఉంటది. నీ బాధ్యత తీరిపోద్దయ్యా. ఆ రోజు రాత్రి తాగుతూ బాధను మర్చిపోతున్నాను. నా చెల్లెలు చనిపోయిన తరువాత నన్ను మళ్ళీ అన్నయ్య అన్నయ్య అని పిలిచింది ఈ సుజితే. నా చెల్లెలు మళ్ళీ బతికొచ్చి నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది. ఎవరమ్మా నువ్వు? ఈ చీకట్లో ఒక్కదాని ఏం చేస్తున్నావు? ఏంటమ్మా అలా చూస్తున్నా? ఇది నా ప్లాట్, అది సింహాచలం ఫ్యామిలీ ప్లాట్, ఇది సూరిబాబు ఫ్యామిలీ ప్లాట్, ఇది నా ప్లాట్, డోర్ నంబర్ 000. ఈ ప్లాట్ లో నేనెప్పుడు ఫ్లాట్. సరే, బన్ను టీ లాంటి ఏమన్నా తీసుకురానా? వద్దన్నయ్యా, మేం బయలుదేరేటప్పుడు భోంచేసే బయలుదేరాం. సరే పడుకో, అంత పొద్దున్నే చూస్తున్నా. ఇదిగో చూడు తల్లి, నీ ఫ్రెండ్స్ నీ చీకట్లో వెతకటం కష్టమైన పని. ఇప్పుడు పడుకొని నిద్రపో, పొద్దున్నే అన్ని విషయాలు చూసుకుందాం. భయపడకమ్మా, అంతా మళ్ళాంటి మంచోళ్లే. నువ్వు పడుకమ్మా, నీకు ఏ సమస్య రాదు, నేను చూసుకుంటాగా. అయ్యో పడుకమ్మా.
ఏయ్ ఎల్లరా ఎల్లో ఎల్లో అటు పక్కకి వెళ్ళండి రా. ఏయ్ ఎలా ఏయ్ ఎలా ఎల్లరా. ఓయ్ పోరా. ఏంటా ఏమైంది? ఏ, నీతో చెప్పాలా? ఆ? ఈ మధ్య బళ్ళు రోడ్లు వదిలి మనుషుల మీద నడుపు- డ్రైవర్, పోరా. పోనీ, పోనీ. ఆ, ఉమ్, ఉమ్. ఆ, అరెరెరెరె. ఏంటమ్మా సుజిత, ఈ ఎండలో కూర్చోబెట్టిపోయేడేంటా అని నా మీద కోపమా? ఏం చేయను, ఇదే మనకు భూ పెట్టేది. సరేరా భూ తిన్నాం. రామ్మా. రా రా ఇలా తిరిగిరా. రామ్మా రా రా రా. నీకు టిక్కెట్కి డబ్బులు ఇస్తాను, ఊరికి పోతావా? అయ్యయ్యో, నేను మాత్రం ఒంటరిగానా? ఊహు, మహాసుమిత్రలతోటి కలిసే వెళ్తాను. వాళ్ళు ఈ పాటికే ఊరెళ్ళిపోయి ఉంటే? వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళరన్నయ్యా, అలాగే నేను కూడా వాళ్ళని వదిలి వెళ్ళలేను. సరే సరే ఏడోగాకు, ఊరికే చిన్నపిల్లలాగా ఏడుస్తుంటావు. ఇదిగో పట్టు. ఎవర్రా ఈ అమ్మాయి కొత్త మొహంలా ఉంది? అరే ఏం అడుగుతావులే కాంట్రాక్టర్. పసలపూడి నుంచి 3 అమ్మాయిలు పెళ్లికి వచ్చారు. వాళ్ళల్లో 2 తప్పోయారు. ఈ అమ్మాయి ఒక్కతే కూర్చొని ఏడుస్తూ ఉంది. మిగతా 2 పిల్లలు దొరికే వరకు నాతోనే ఉండమని చెప్పానన్నమాట. సరే సరే, తా దూరం సందులేదు కానీ మెడకో డోలని ఈ గొప్పలకేం తక్కువ లేదు. అట్ట మాట్లాడతావేంది కాంట్రాక్టర్? ఈ పిల్ల గంజి నీళ్ళు పోయటం నాకేం కష్టం కాదు. కాకపోతే ఈ పిల్లను ప్లాట్ఫారం మీద ఉంచాల్సి వస్తుందని నా బాధ. అదే ఆలోచిస్తున్నా. ఏం రామయ్య, మన కాంట్రాక్టర్ ఇంట్లో పనికి మనిషి కావాలన్నాడు కదా, కొద్ది రోజులు ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఉంచు కదా. ఇదేదో బాగానే ఉంది రామయ్య, నాకు ఓ పని మనిషి కావాలి కదా. నీకు ప్లాట్ఫామ్ మీద ఉంచాల్సిన బాధ తప్పుతుంది. ఏమంటావు? ఇందులో నేను చెప్పడానికి ఏముంది, అది సుజితమే చెప్పాలి. ఏమ్మా, మీ ఫ్రెండ్స్ ఇద్దరు దొరికే వరకు మా ఇంటికి వచ్చి ఉంటావా? పర్వాలేదు ఓ సార్, మన కాంట్రాక్టరే కదా. నీ స్నేహితురాళ్ళ గురించి తెలిసిన వెంటనే నేను తీసుకొచ్చేస్తాను. అలాగే రోజు వచ్చి నిన్ను చూసి వెళ్తాను. ఏంది? ఉమ్, కాంట్రాక్టర్ గారు కొంచెం ఆగండి, ఏంట్రా? కొంచెం ఆగండి, ఒక్క నిమిషం. అరే ఉమ్. తీసుకున్నా. వేసుకోవడానికి వేరే బట్టలు లేవు కదా, ఇవి తీసుకో. వస్తాను. సుజితని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నన్ను వెంటనే కాంటాక్ట్ చేయండి. ఓకే మేడం, అండ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే. Ray!